దర్శనం అయిపోగానే తెలిసిన వాళ్ళు ఉంటే స్కూటీ తీసుకొని విజయవాడ అందాలు చూద్దామని బయలుదేరాం. ఫస్ట్ ఈ ఊడవల్లి కేవ్స్ కి వచ్చాము. నన్ను వదిలేసి వీళ్ళు పైకి వచ్చి డాడీ కూతుర్లు ఒక రౌండ్ వేసేసారు. ఇది సేమ్ చూడడానికి మినీ గోల్కొండ లాగే ఉంది. లోపల పురాతనమైన విగ్రహాలు చాలానే ఉన్నాయి. బయట నుంచి చూడడానికి ఒక ఫ్లోర్ లాగే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే 3 ఫ్లోర్స్ దాకా ఉంది. ఇక్కడ రంగనాయకుల స్వామి చూడండి ఎంత పెద్దదిగా ఉన్నారు. దగ్గరికి వెళ్ళాక అర్హ దాన్ని చూసి భయపడతా ఉంది పట్టుకోమంటే ఏమో అంత భయపడింది. ఇక్కడేమో సింహం మీద స్వారీ చేస్తున్నట్టు చూడండి ఎంత బిల్డప్ ఇస్తుందో. నేను వీడియో తీస్తున్నాను. అర్హ వాళ్ళ డాడీ చూడండి ఎన్ని ఫోజులు ఇస్తున్నాడు. ఈ కలర్ఫుల్ బ్రిడ్జ్ భలే ఉంది కదా. ఇంకా అక్కడ నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాము. ఇది చాలా పెద్దది. నడవలేక అంతా బండిలోనే తిరిగాము. ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటే ఇక్కడికి వచ్చాము. ఇది హైదరాబాద్ దానికంటే పెద్దది. లోపల విశాలంగా చాలా పెద్దదిగా ఉంది. ఆయన గురించి ఫుల్ బయోగ్రఫీ ఉంది లోపల. A to Z మొత్తం పెట్టేశారు. ఈ రన్నింగ్ తిరిగి రాగానే సడన్ గా చూసి భయపడ్డాను. అది టాయ్ లాగలేదు, సేమ్ మనిషి కూర్చున్నట్టే ఉంది. ఎంత బాగా క్రియేట్ చేశారు అన్ని. మన కళ్ళ ముందు జరిగినట్టే ఉంటది. అక్కడంతా చూసుకొని బయలుదేరుతుంటే ఈటి స్ట్రీట్ చూసాము. అనేది 8 PM ఓపెన్ అంట. లోపలికి వచ్చి చూస్తే లుంగి ఫలుగుదా కనిపించింది. పేరు చాలా డిఫరెంట్ గా ఉందని ట్రై చేస్తే సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం నాకు మాత్రం విజయవాడ బడ్జెట్ ఫ్రెండ్లీగానే అనిపించింది. ఫైనల్లీ 1 డే ఫుల్ ఎంజాయ్ చేసాం విజయవాడలో.